యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19-20 వచనాలు. వారిలో కృతజ్ఞతాబుద్ధి పుట్టించుచు దురాస్తులకును సమీపస్తులకును సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఏమని చెప్పుచున్నాడు? అసమాధానం అసమాధానం అని చెప్తున్నాడా? సమాధానము సమాధానం అని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. అది నిమ్మలింపనేరదు. దాని జలములు బురదును మైలును పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆ మాటను గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దుష్టులకు నెమ్మది ఉండదు అన్నాడు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు దుష్టులకు నెమ్మది ఉండదు అన్నారు. ఇంకా ఆలోచించేదేముంది అనుకుంటున్నారా? ఉంది. దుష్టులకు నెమ్మది ఉండదట. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నెమ్మది లేకుండా కలవరంలో బతుకుతున్న వాళ్ళు ఏ లిస్టులోకి వచ్చారో ఆలోచించుకోండి. నెమ్మది లేకుండా కదులుతున్న సముద్రంలాగా నెమ్మది లేకుండా అసమాధానంతో బతికే వాళ్ళు దుష్టులు, భక్తిహీనులు అట. ఇప్పుడు మీలో నాకు నెమ్మది లేదు, అసలు సమాధానం లేదు అన్నవాళ్ళు చేతులెత్తండి. నెమ్మది లేదు, సమాధానం లేదు, కష్టాల్లో ఉన్నాం, కలతల్లో ఉన్నాం. మరి అలాగైతే మీరు ఈ లిస్టులోకి వస్తున్నారు. ఏ లిస్టులోకి వస్తున్నారు? భక్తిహీనుల లిస్టులోకి వస్తున్నారు. మరి భక్తుల పని ఏంటి? ఇప్పుడు చెప్తున్నాను, వినండి. భక్తి పరులకు దేవుని మీద ఆనుకునే మనసు ఉంటుంది. దేవుని మీద ఎవరైతే పరిపూర్ణంగా ఆనుకుంటారో, ఆధారపడతారో వాళ్ళ నెమ్మదికి ఏ డోకా ఉండదు. ఒక పక్క ఊరు కొట్టుకుపోతున్నా సరే నిమ్మలముగా నెమ్మదిగా ఉండగలుగుతారు. భక్తుల తత్వం అది. శ్రమలు భక్తులకు కూడా ఉంటాయండి. సమస్యలు భక్తులకు కూడా ఉంటాయి. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు భక్తులకు కూడా ఉంటాయి. ఆయన లెక్క చేయరు. ఎందుకంటే వాళ్ళు విశ్వాసులు విశ్రాంతిలో బ్రతుకుతుంటారు. ఎన్ని కలతలన్నా ఉండని, ఎన్ని నిందలన్నా రాని, ఎన్ని అప్పులన్నా ఉండని, ఎన్ని తిట్లన్నా రాని, నా దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన రాస్తున్నాడు, ఆయనే నాకు తీర్పు తీరుస్తాడు అని విశ్వాసులు కదా, విశ్వాసం గలవారు కదా నెమ్మదిగా ఉంటారు.